వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ కూడా మరో చక్కటి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఇది 3x1 వచ్చేదాకా అండ్ చిన్న ముగ్గులతో చిన్న ముగ్గు అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఇది కూడా డిజైన్ ముగ్గేను. ముగ్గు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ ముగ్గుని అయితే వేసుకోవచ్చు. అండ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుందండి. వాకిట్లో వేసుకుంటే సూపర్గా ఉంటుంది. దారిలో వెళ్ళేవాళ్ళు కూడా అబ్బా ముగ్గు భలే ఉందని చెప్పి ఒక్క నిమిషం ఆగి అయితే చూసి అయితే వెళ్తారండి. అండ్ ఇప్పుడు ముగ్గు అయితే ఫినిష్ అయింది. కలరింగ్ అనేది యాడ్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ ఆరెంజ్ గ్రీన్ తీసుకున్నానండి. ఈ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది. నన్నైతే అందరూ అడుగుతున్నారండి, పెద్ద పెద్ద ముగ్గులు ఎందుకు, చిన్న చిన్న ముగ్గులు వేయొచ్చు కదా, వాకిట్లో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నేను సింపుల్గా చిన్న ముగ్గులు అయితే ట్రై చేస్తున్నానండి. నార్మల్గా అయితే నేను బిగ్ బిగ్ ముగ్గులు అయితే వేస్తాను. అండ్ ఇంక వాళ్ళ కోసం ఇలాంటి చిన్న చిన్న ముగ్గులు ఈజీగా సింపుల్గా వాకిట్లో వేసుకునే ముగ్గులు, త్వరగా కంప్లీట్ అయిపోయే ముగ్గులు అయితే స్టార్ట్ చేస్తున్నాను. ముగ్గు చూడడానికి చిన్నదిగా ఉన్నా సరే ఇది కంప్లీట్ చేయడానికి నాకు 1 అవర్ అయితే టైం పట్టిందండి. ఇప్పుడైతే రంగోలి వేయడం ఫినిష్ అయింది. పైన బార్డర్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. మీరైతే డిఫరెన్స్ చూడొచ్చండి. రంగు వేయకముందు రంగోలి అనేది ఎలా ఉంది, ఇప్పుడు పైన కర్ర గీసిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు నాకు ప్లెయిన్గా ఉంటే నచ్చదు. సో దీంట్లో డిజైన్ వేయడం నచ్చుతుంది కాబట్టి డిజైన్ అనేది అయితే యాడ్ చేస్తాను మిడిల్లో. అయితే నా ముగ్గులైతే చాలామంది చూస్తున్నారండి. కానీ ఆ ముగ్గులు ఎలా ఉన్నాయనేది కామెంట్ అయితే పెట్టడం లేదు. సో కామెంట్ అనేది పెడితే ముగ్గులు ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవడమో, ఏమైనా మైనస్లు ఉంటే చేంజ్ చేసుకోవడమో ఏదో ఒకటి ట్రై చేస్తానండి. నా ముగ్గులు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, ఫాలో చేయండి. ఇంకా చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.